నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో జాయింట్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలను సమన్వయం ఉమ్మడి భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి విస్తృత చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో బాలల మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలపై జిల్లాలో బాలలతో పనిచేస్తున్న కీలక ముఖ్య శాఖలైన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రైల్వే తదితర శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు సారథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివిధ శాఖల అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే చేపట్టవలసిన నియంత్రణ చర్యలు వివరించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, సిడబ్ల్యూసి చైర్పర్సన్ శ్రీ లక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కెవి రమణ, సెబ్ ఎక్సైజ్, జిల్లా పరిషత్, విద్యాశాఖ, ఆరోగ్య, మున్సిపల్, సమాచార పౌర సంబంధాల, రైల్వే, ఆర్టీసీ, సాంఘిక సంక్షేమ శాఖ, అటవీ శాఖ, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సాయపడాలనే ఆలోచన చాలా గొప్పదని, ఆపదలో ఉండే వారిని ఆదుకోవడం మనందరి బాధ్యతని ధర్మవరానికి చెందిన రుప్పా సోమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కుప్పిలి సత్యనారాయణ నాగమణుల కుమారుడు జస్వంత్ పుట్టిన నుంచి పోలియోతో బాధపడుతూ జీవిత కష్టాన్ని చిన్నతనం నుండి అనుభవిస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. తండ్రి రోజువారీ కూలి, తల్లి గృహిణి. జస్వంత్ స్థానిక ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఎవరో ఒకరి సహాయం ఉండాల్సిన పరిస్థితి. వీరి దీనస్థితిని శ్రీకాకుళం నంది ఉమాశంకర్కు తెలియగా శ్రీకాకుళం జిల్లా ధర్మవరం రుప్ప సూర్యనారాయణ కుమారుడు రుప్ప సోమేశ్వరరావు అందించిన సహాయంతో కృష్ణతో కలిసి శనివారం జస్వంత్కు బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీని అందించారు. ఈ సందర్భంగా సహాయం చేసిన రుప్ప సోమేశ్వరరావుకు ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్కు జస్వంత్ తల్లి తండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్వంత్ కుటుంబ సభ్యులు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి పవన్ కుమార్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్, నవీన్, గిరిజా మహాలక్ష్మి, గ్రామస్తులు శంకర్, రామారావు, కనకరాజు, అప్పలనాయుడు, మేడూరి కామేశ్వరరావు, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షాలతో సిక్కోలు నగరం తడిసి ముద్దవగా ఈ రోజు కాస్త తెరిపేవగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా జిల్లా యంత్రాంగం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. నిన్నటి వేళ సిక్కోలు నగరంలో సాయంత్రం వర్షం జోరుగా కురిసింది. సుమారుగా 2-3 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను కూడా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. జోరు వానలో నగర ప్రజానికం వారి మనుగడను సాగించారు. జిల్లా అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేస్తూ రైతులను నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు. అలాగే రైతులు ఇప్పటికే ఎదలు వేయగా అవి నీటి మునగా వ్యవసాయ శాఖ అధికారులు తగు ఉపాయాలు చెప్పాల్సి ఉంది. ఇదిలా ఉండగా 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలతో పాటు ఎగువ రాష్ట్రమైన ఒడిశా నుంచి భారీగా వస్తున్న వరదతో నాగావళి నది నిండు కుండగా కనిపిస్తుంది. వరద ప్రవాహాన్ని చూసేందుకు నగరవాసులు బ్రిడ్జి మీదకు వచ్చి కాసేపు అలా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. గుర్రపుడెక్కదో కాలువలో సాగునీరు పారేదెలా అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. గొట్ట బ్యారేజ్, మడ్డువలసతో పాటు జిల్లాలో గల రిజర్వాయర్లు, పంట కాలువల్లో, చెరువుల్లో విపరీతమైన గుర్రపుడెక్క తూటు పెరిగి సాగునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఇది ఒక్క గొట్ట బ్యారేజ్ వద్ద మాత్రమే కాదని మడ్డువలసతో పాటు అనేక రిజర్వాయర్లు, అలాగే కాలువలలో, చెరువులలో ఇదే పరిస్థితి కనిపిస్తుందని, ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవద్దని మరోసారి సంఘం తరపున విజ్ఞప్తి చేశారు. తుఫాను కేంద్రాలను అధికారులు సంయుక్తంగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. తుఫాను సందర్భంగా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ముందస్తు చర్యలు, శానిటేషన్ తదితర అంశాలపై ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి మండలాల్లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న కాలువలు, బ్యారేజీలను రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ప్రమాదానికి గురైనట్లు ఆయన గుర్తు చేశారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తాగునీరు వేడి చేసి త్రాగే విధంగా ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీల ద్వారా తెలియజేయాలని అన్నారు. అన్ని తుఫాను కేంద్రాలను సందర్శించి పరిశీలించాలని అన్నారు. సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని తెలిపారు. నదులు, కాలువలు, చెరువులు ఎక్కడైనా పాడైతే తక్షణమే మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సభ్యులు సీతారాం, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు,
శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, డిపిఓ వెంకటేశ్వరరావు, సిపిఓ లక్ష్మీ ప్రసన్న తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎస్పీసీఆర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో రిమ్స్ ఆసుపత్రిలో పోక్సో బాధిత బాలలకు శనివారం ప్రత్యేక వైద్య పరీక్షల గదిని ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాములు అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతి, ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, జిల్లా బాలల సంరక్షణాధికారి కేవీ రమణలు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పారావు, సీతారాములు మాట్లాడుతూ జిల్లాలో లైంగిక వేధింపులకు గురైన బాధిత బాలికలు పోక్సో కేసుల్లో ప్రత్యేక వైద్య పరీక్షలకు అవసరమయ్యే ఓపీ సేవలు, ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఆసుపత్రిని సందర్శించిన తాము అధికారులకు ఆదేశించగా త్వరితగతిన ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రుల కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట శ్రీనివాస్, మొదలవలస వాసుదేవ్ కుమార్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలా కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులకు శుక్రవారం సాయంత్రం టెక్కలలో పౌర సన్మానం ఘనంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శుభ సందర్భంగా భారీ అభిమానుల మధ్య సన్మాన కార్యక్రమంలో కోలాహలంగా జరిగింది. వేలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తల కేరింతల మధ్య బాబాయ్ అబ్బాయిలకు గజమాలతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు రుణం తీర్చుకుంటామని బాబాయ్ అబ్బాయిలు ప్రజలకు మాట ఇచ్చారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని నూతన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ శ్రీకాకుళం పట్టణంలో దిశ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ ఆవరణ, స్టేషన్ గదులను పరిశీలించి స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన సీడీ ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన మహిళలపై జరిగిన దాడులు కేసులు, భార్యాభర్తల గొడవలు వంటి ముఖ్యమైన కేసుల దర్యాప్తు తీరును పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది వివరాలు, విధి నిర్వహణపై ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రి వేళలో గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణ, విజువల్ పోలీసింగ్ చేపట్టాలని తదితర అంశాలపై అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ ఉమామహేశ్వరరావులు ఉన్నారు. జిల్లాలో ఇంతవరకు 78,059 హెక్టార్ల వరి ఎద, అలాగే 1980 హెక్టార్ల వరి నాట్లు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి కె శ్రీధర్ తెలిపారు. 611 హెక్టార్లలో పంట పాక్షికంగా మునిగినట్లు క్షేత్రస్థాయి నుండి సమాచారం సేకరించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో వచ్చిన అల్పపీడనం వలన కురిసిన అధిక వర్షాలు వివిధ దశల్లో ఉన్న వరి పంట ముంపునకు గురైందని వివరించారు. జిల్లాలో జూన్లో విత్తిన వరి పొలాలు పిలకల దశలో, జులైలో విత్తిన పొలాలు నారుమడి దశలో, నేరుగా విత్తనాలు పొలాలు మొలకల దశలో ఉన్నాయని ఆయన అన్నారు. విత్తిన 7 నుండి 30 రోజుల మధ్యలో నారు 5 రోజుల కన్నా ఎక్కువ రోజులు నీటిలో మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉన్నందున నీరు బయటకు పంపి ఆ తర్వాత 5 సెంట్ల నారుమడికి 1 కిలో చొప్పున పొటాష్, యూరియా, 1 గ్రాము కార్బండైజ్ను కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పిలకల దశలో వరి పంట మునిగితే నీరు బయటకు పోయిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ అదనంగా వేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు ఉషా కిరణ్, రాజేంద్ర దీపక్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి అవసరమైన 4 వీల్ చైర్స్ ని బ్యాంకు తరపున అందజేశారు. ఈ కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగగా బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ వీటిని ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేద రోగుల అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహమూర్తి మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడం అభినందనీయమని, మరికొందరు దాతలు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ సుభాష్ని, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, డాక్టర్ షర్మిల, డాక్టర్ అనురాధ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. శనివారం నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, నిత్యం ప్రజల మధ్య ఉండాలని సిబ్బందికి సూచించారు. కుక్క కాటు, పాము కాటుకు మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తు చర్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కిడ్నీ వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు గౌతు శిరీష ఆదేశించారు.
బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారికి సారాకోట సచివాలయ వెటర్నరీ ఉద్యోగి రవి సాహు ఆర్థిక సాయం అందించి అందరు మన్ననలు పొందుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎల్లనిపేట మండలం బొరంపేట గ్రామానికి చెందిన సొండి రాంబాబు కుమారుడు సొండి రోహిత్ గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా పెయింటర్ అని, తల్లి తేజ గృహిణి అని, ఇప్పటికే 2 సార్లు సర్జరీ చేసి 2 ట్యూమర్స్ ను తొలగించడం జరిగిందని, ఈ ట్యూమర్ సర్జరీ వల్ల వీళ్ళు ఆర్థికంగా చితికిపోయారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంకా ఒక ట్యూమర్ ఉందని, అది కూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు జరిగిన శస్త్రచికిత్స ప్రైవేటు వైద్యశాలలో చేయించారని, ప్రస్తుతం వారి ఆర్థిక పరిస్థితి బాగోలేనందున రోహిత్ ను శ్రీకాకుళం సర్వజన వైద్యశాలలో చేర్పించడం జరిగిందని రవి సాహు తెలిపారు. శనివారం బాబు వైద్య సాయం కింద మిత్రులు, దాతల సాయంతో 14,800 రూపాయల ఆర్థిక సాయాన్ని రవి సాహు అందించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, రవి సాహు మిత్ర బృందం ఉన్నారు. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్జీఓ హోం సమావేశ మందిరంలో బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలు, సంస్కరణల ప్రభావం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఐబీఈ బేఫీ నాయకులు మండా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన వక్త ఎన్సీబీఈ నాయకులు కె చిన్న వెంకటరమణ మాట్లాడుతూ సంస్కరణల నేపథ్యంలో కార్పొరేట్ బ్యాంకింగ్ వలన సామాన్యుడు ఎలా నష్టపోతున్నాడో వివరిస్తూ అందరూ కలిసి ఈ పరిస్థితి నుంచి బ్యాంకులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కిషోర్ కుమార్, జి గిరిధర్, పోస్టల్ నాయకులు గణపతి, గరిమెల్ల అధ్యయన వేదిక అధ్యక్షులు విజేకే మూర్తి, ఏఐబీఓసీ నాయకులు గొర్రెల వెంకటరమణమూర్తి, పాపారావు, యూనియన్ బ్యాంక్ బేఫీ నాయకులు కృష్ణబాబు, రామారావు, వివిధ బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 63 ఏళ్ల కోన పాపారావు శుక్రవారం దాదాపు అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత 20 ఏళ్ల నుంచి జర్నలిస్టుగా ఉన్న ఆయన యూనియన్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోనే కాళింగమన్నయ్యపేటలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పాపారావు ఎక్కువ కాలం ప్రస్తుత పార్వతీపురం జిల్లాలోనే పాలకొండ నుంచి ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేశారు. కులాంతర వివాహం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ఆయన ఏకైక కుమార్తెకు కూడా కులాంతర వివాహం జరిపించారు. కుమారుణ్ణి అమెరికాలో చదివించారు. కౌన్సిల్ సభ్యుడైన పాపారావు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వేందర్ సింగ్ జమ్ము ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన యూనియన్ నాయకులు అలాగే ఆమ్దాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాపారావు ఆత్మకు శాంతి చేకూరాలని వారంతా ప్రార్థించారు. కష్టపడి పనిచేస్తూ పట్టుదలతో శ్రమిస్తే విజయాలు సాధించవచ్చని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఎజ్రా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఎంతో ప్రశాంతమైనదని, ఈ జిల్లాలో విధులు నిర్వహించిన ఎస్పీలు ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తనకు పత్రికలు చదవడం అంటే ఎంతో అభిలాషని అన్నారు. జర్నలిస్టు వృత్తి ఎంతో పవిత్రమైనదని, మీరు అందించే వార్తలే సమాజంలో చైతన్యం తీసుకొస్తుందని వివరించారు. తనకు చిన్నప్పటి నుంచి ఏదైనా కష్టపడి సాధించుకోవడం ఇష్టమని, ఆ ప్రయత్నంలోనే ఉన్నతమైన స్థితిలో స్థిరపడాలని ఆకాంక్షించుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పిన్నింటి అప్పన్న, బలగ మోహన్, ఆకుల కృష్ణ, బమ్మిడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్టిషన్ సెల్ జిల్లా కన్వీనర్, జిల్లా కో కన్వీనర్లు నియమించడం జరిగిందని భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆర్టిషన్ సెల్ కన్వీనర్ గా సాతివల్లి దుర్గాప్రసాదరావును, జిల్లా ఆర్టిషన్ సెల్ కో కన్వీనర్ గా మొగడ విజయ్ కుమార్ ను ఈ రోజు నియామక పత్రాలు అందజేసినట్లు మీడియాకు తెలిపారు. ఇంగువతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఇంగువను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక వంటకాల్లో చాలామంది వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇంగువ వేసి వండిన పదార్థాలు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటంటే ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉభ్రంగా ఉండటం, మలబద్ధకం, డయేరియా, అల్సర్ల వంటి సమస్యలు ఉండవు. ఇంగువలో యాంటీవైరల్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉండే మ్యాకస్ కలుగుతుంది. దీంతో పాటు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు నశిస్తాయి. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీలకు వారి అనారోగ్యం సమస్యలు రాకుండా ఉంటాయి.
ఋతు సమయంలో అధికంగా రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతానలోపం ముందుగానే ప్రసవ నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు. దంతాలు చెవుల నొప్పి ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే కొబ్బరి నూనె, ఇంగువను కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.